అయితే కర్ణాటకలోని మల్లికార్జున్ సో ఆ ముత్స అంటే హీ ఇస్ జస్ట్ లైక్ 22 ఇయర్స్ అమ్మ పనికి మాలిన ముత్యాల గురించి, పనికి రాని ముత్యాల గురించి, పనికి ఏమాత్రం ఉపయోగపడని ముత్యాల గురించి మాట్లాడుకోవడం అవసరమా? కానీ మాట్లాడు, అడుగు, చెప్తా. అసలు ఎవరు ఆ ముత్స ఎవరు? అసలు 22 సంవత్సరాలకే భవిష్యత్ గురించి ఎలా చెప్తున్నారు? పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయన కాళ్ళకి ఎలా దండం పెడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది కర్ణాటక? ఒకనొకనాడు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు కూడా ఇలానే నెల్లూరు జిల్లాలో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అలాగే తెల్లటి దుస్తుల్లో తెల్లటి గడ్డాలు పెట్టుకొని వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళారు. వాళ్ళు ఏ రకంగా అత్యాచారం కేసులో జైలుకి వెళ్ళారో తెలుసు. అమ్మ ఒక్క మాట చెప్పనా, నేను ఎవరిని కించపరచను, ఎవరిని మాట్లాడను. కానీ సోకాల్డ్ సొసైటీలో మీరు చూస్తున్న విధానంలో, మీరు చూపిస్తున్న విధానంలో నోట్లో నుంచి లింగాలని తీసి చూపించేటటువంటి వాళ్ళని పేద ప్రజల ఇళ్లలో నోట్ల కట్టలు ఎందుకు తీయరు? నోట్లో నుంచి పరమశివుడి ప్రతిరూపమైన శివలింగాన్ని తీయగలిగే శక్తి నీకున్నప్పుడు పేదవాడి ఇంట్లో దరిద్రాన్ని పోగొట్టడానికి ఒక్క నోటు కట్ట తీయచ్చుగా నెలకి. ఇంతకా అబ్బాయి నిజమా అబద్ధమా? అమ్మ ఒక మాట చెప్పనా, కుదిరితే నా ముందు ప్రవేశపెట్టండి, నా ప్రశ్నలకి సమాధానం చెప్తే నారసింహుడికి తప్ప ఎవరికి సాష్టాంగపడని నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా. అప్పుడప్పుడు ఎవరికైనా కంటెంట్ కావాలి కదమ్మా, ఇదో కంటెంటు. అంటే నిజంగా దేవుడైతే ప్రశ్నలకి మీరు అన్నట్టు సమాధానం చెప్పగలుగుతారా? ఎవరు పోని ఖర్చులు అనుకుంటే ఇక్కడి నుంచే అడుగుతా. అంత దేవుడే అయితే ఇక్కడ దాకా కూడా వద్దు. యలహంక, హెబ్బాళ్, తర్వాత ఇంకో చోట ఆ పేరు బాగేపల్లి, ఆ 3 చోట్ల రోజు కూలీ కోసం ఆ రోడ్డు మీదకు వచ్చి ఈ వెతుక్కుంటున్నటువంటి వాళ్ళందరినీ చక్కగా ధనవంతులు చేయొచ్చుగా, వాళ్ళు పడుతున్న బాధల నుంచి విముక్తి చేయొచ్చుగా. ఇక్కడ దాకా వద్దు, అక్కడే చేయొచ్చు కదా నాన్న. అమ్మ రక్త మాంసాలు కూడిన దేహం, మలము మూత్రము విసర్జించే శరీరం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో పడికొట్టుకు చచ్చే మానవ జన్మ. మేము దేవుళ్ళమేమిటమ్మా నా బోందా? అసలు మేము గురువులం అవుతామా? అసలు గురుస్థానానికి మాకు అర్హత ఉందా? ఈ జన్మకే కాదు, ఏ జన్మకి లేదు. అందుకే నాకు నన్ను ఎవరన్నా అలా పిలిచినా భగవత్ సమర్పణం అని అనుకుంటా. ఆ పిల్లవాడు ఈ అప్పాజీ ఏమిటమ్మా నా బొందా? వయసు ఎంత? నేను కారు డ్రైవింగ్ చేసి మొదలుపెట్టినంత సర్వీస్ లేదు ఆ వయసు. నేనైతే ఒకటే అంటా, నిజంగా అంత శక్తే ఉంటే కర్ణాటకలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్బులు కట్టలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్న అనేక మందిని పోయి కాపాడమని చెప్పమ్మా. ఇప్పుడు నన్ను నమ్ముతారు, వస్తారు, కానీ నేను ఒకటే చెప్తా, భగవంతుడిని నమ్మిన వాడికే నేను సేవ చేస్తా, భగవంతుడిని మొక్కిన వాడికి నేను సేవ చేస్తా. నన్ను నమ్మితే ఏమొస్తుందమ్మా? బూడిద తప్ప. అంటే మీరు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, సరే రియాలిటీకి వద్దాం ఒకసారి. తన లక్ష్యం ఏంటంటారు మరి? మల్లికార్జున లక్ష్యం ఏంటి అసలు? ఎండ్ ఆఫ్ ది డే ఈ జస్ట్ వాంట్ హిస్ నేమ్. లైక్ హర్ష సాయి. అవును, అను అంటే గుర్తొచ్చింది. ఆ హర్ష సాయి కూడా డబ్బులు పంచేవాటగా. అవును, మా పాప మీ వాచ్మెన్ సెక్యూరిటీ గార్డు కూడా కష్టపడుతున్నాడు, మరి వాడికి పంచలేదే ఈ వెధవా? ఇతని గురించి అతనికి తెలియలేదేమో. ఎవరికి? హర్ష సాయికి. నేను అదే అంటున్నా, కష్టాలు ప్రతి వాళ్ళని అడగాలి కదా. అంటే అవసరం ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఒక గుడిసెలో ఉన్నవాడు లోన్ పెట్టుకున్నాడు, ఆ లోన్ పెట్టుకున్న వాడికి 2 లక్షలు వచ్చింది. ఆ 2 లక్షలు వచ్చిన బ్యాంక్ అధికారి వీడికి చెప్పాడు. వీడు వెళ్ళి ఆ డబ్బు నువ్వు ఈ డబ్బు హర్ష సాయి గారి చేతి మీద తీసుకో, నీకు ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. అప్పుడు అది తీసుకొని వచ్చి హర్ష సాయి ఇచ్చాడు. ఇప్పుడు 2 లక్షలు ఎవరు ఇచ్చారు? హర్ష సాయి నిజమా ఫేకా చెప్పండి? ఎవరు? అమ్మ నిజమైతే ఒకలా ఉంటాడు, ఇలా ఉండదుగా. డబ్బులు పంచుతున్నాడు కదా. ఏది ఆ డబ్బులు ఎక్కడివి? తన సొంతంగా సంపాదించుకున్నవి. ఎవరు? హర్ష సాయి. ఎవరు చెప్పారు? నీకు తెలుసా? అమ్మ ఒక మాట చెప్పనా, అదేదో అంటారు యూట్యూబ్లో ఎక్కువ మంది చూస్తే డబ్బులు వస్తాయని. ఎంత డబ్బులు వచ్చినా అంత వస్తాయా? చాలా క్లియర్గా చెప్తున్నానమ్మా, మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేవాడు వస్తూనే ఉంటాడు. అంటే దాని గురించి బయట పెట్టే క్రమంలో చాలా మంది తెర మీదకి వచ్చినా కూడా వాళ్ళ నుంచి గెలిచి లేదు నేను నిజమని ప్రూవ్ చేసుకున్నాడు హర్ష సాయి. ఏ అమ్మా, మనం ఇండియాలో ఉన్నామమ్మా. హత్య చేసిన వాడు కూడా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతున్నాడు. వీఆర్ ఇన్ ఇండియా.
ఎక్కడ ఉంది? ఏ చోట ఉంది మనకున్న ఫెసిలిటీసు, మనకున్న అవకాశాలు? దినమగడుపు గాలిపోను, ఇవాళ లోపలికి వెళ్ళామా రేపు బయటకు వచ్చేస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్. అటు ఎప్పుడైతే ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేశాడని తెలిసిన తరువాత ఆ చెయ్యి నరికేస్తారో మళ్ళీ ఆ ప్రాంగణంలో ఆడపిల్లని చూడడానికి కూడా భయపడతారు. జరుగుతోందా మన దగ్గర? లేదు. కాబట్టి ఇక్కడ ఎంత కఠినమైన విధానంలో ఉంటే అంత చక్కగా మనం జీవితంలో ముందుకెళ్తాం. ఇవన్నీ తాటాకు చప్పుళ్ళమ్మ. ఇప్పుడు ఆ మల్లికార్జున ముత్యాన సంథింగ్ ఓకే, అది నాకు అనవసరం. కానీ దేవుడైతే నా ప్రశ్నలకి సమాధానం చెప్పమను. మీ ప్రశ్నలేంటి? మీ ప్రశ్నలేంటి? దరిద్రాన్ని పోగొట్టమను, పంటలు పండని బీడు భూమిని పండించమను, నీటి చుక్క లేక బాధపడిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, గంగా ప్రవాహాన్ని కురిపించమను, అనవసరంగా ఆడపిల్లల జీవితాలు నలిగిపోతున్నాయి, కాపాడమను. జరుగుతుందా ఇది? పుటపర్తిలోనే భూములు బీడు భూములు అయిపోతుంటే దిక్కులేదు. ఆ సత్యసాయి బాబాని చూడడానికి వచ్చిన విదేశీ వనితలని అత్యాచారం చేసి చంపితేనే దిక్కులేదు. ఏంటమ్మా మనం? సన్యాసులకి అంటే బేసిక్గా ఈ భోగాలు అవి ఇవి అవసరం అంటారా? అంటే కావాలంటారా వాళ్ళకి అవి? మా ఇప్పుడు ఒక రకంగా ఇది నాకు అప్రస్తుతం. సన్యసత్వం అంటే సుఖాన్ని త్యజించడం, ఆశ్రమవాసం సుఖాన్ని దూరం పెట్టడం. ఇనమ్మగడుపు గాలిపోను ఓలు బిఎండబ్ల్యూలు ఎన్డీవేరు లేకపోతే ఎవడూ రాడు. అడ్వాన్స్ 5 లక్షలు 10 లక్షలు ఇవ్వకపోతే ఎవరూ రారు. రెడ్ కార్పెట్లు లేకపోతే ఎవరూ రారు. ఏసీలు లేకపోతే ఎవరూ ఉండరు. వెండి సింహాసనాలు లేకపోతే ఎవరు కూర్చోరు. మరి ఇదేమిటో నాకు తెలియదు. కానీ నేను సన్యాసిని కాదు, సన్యాసిని కాదు, చక్కటి సంసారిని, పండు లాంటి బంగారం లాంటి నాకు భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, నన్ను నమ్మి బ్రతుకుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఒక భగవత్ సేవకుణ్ణి. మీరంతా నన్ను గురువుగారని పిలిచినా భగవత్ సమర్పణం అని అనుకుంటాను తప్ప నేను గురువుని అని రొమ్మిరుచుకొని కూర్చొని అంత పొగరు అహము బలుపు నాకు లేదు.